వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. దావోస్ వేదికగా తెలంగాణ రాష్ట్రం ఈసారి అందరి దృష్టిని ఆకర్షించింది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలో తెలంగాణ రైజింగ్ బృందం దావోస్లో వివిధ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించింది. దాదాపు 1,32,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. కొత్త ఒప్పందాలతో 46,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం దావోస్ వెళ్లి సాధించింది ఏమీ లేదని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. కాగా రాష్ట్రంలో అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. రైట్. ఇంతకు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు దావోస్ వెళ్ళి తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేసుకుంటున్న ఎంఓయూలు అన్నీ బోగసేనా? ఇంతకీ అసలు అంటే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టు తెలంగాణలోనే ఒప్పందం కుదుర్చుకొని దావోస్ వెళ్ళి ఎంఓయూలు చేసుకున్నారా? అసలు ఇవాళ పెట్టుబడుల పాలిటిక్స్పై ఇవాళ చర్చ కొనసాగిద్దాం. ఇవాళ చర్చా కార్యక్రమంలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ గడ్డం శ్రీనివాస్ గారు, టీపీసీసీ లీడర్, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ లీడర్, బాచు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ లీడర్, నర్రా విజయ్ కుమార్ గారు, పొలిటికల్ అనలిస్ట్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు మీతో స్టార్ట్ చేస్తున్నానండి. ఓకే. అంటే శ్రీనివాస్ గారు, అంటే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, అంటే ఎన్నడూ లేనంతగా లక్షల కోట్ల, అంటే 1,78,000 కోట్ల పెట్టుబడులు తెస్తే మీరు స్వాగతించాల్సింది పోయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది కదా అని స్వాగతించాల్సింది పోయి అడ్డుపడుతున్నారు ప్రతిపక్షాలు అని అంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు మన కిషన్ రెడ్డి గారు కూడా చాలా విమర్శించారు. ఆల్రెడీ తెలంగాణలోనే చేసుకున్నారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎంఓయూల మీద సంతకాలు పెట్టుకున్నారు అని. ఏది ఏమైనా కూడా రాష్ట్రానికి పెట్టుబడులు అయితే వచ్చాయి కదా, ఎందుకు విమర్శిస్తున్నారు, ఎందుకు అడ్డం పడుతున్నారు? లేలే కిషన్ రెడ్డి గారి ఉద్దేశం ఈ రాష్ట్రానికి నిధులు రావద్దని, పెట్టుబడులు రావద్దని కాదు, ఇక్కడ ఇండస్ట్రీలు రావద్దని కాదు, ఉపాధి కల్పన కోసం కొత్త మార్గాలు అన్వేషించడం పొరపాటానికి కాదు. వి డెఫినెట్లీ వెల్కమ్ దాట్. బట్ ఫేర్గా ప్రభుత్వము ప్రయత్నం చేసేదానికి లేదా నాటకీయంగా అక్కడ పోయి చేయించేదానికి ఆ యొక్క చర్చ బయట మాట్లాడుతూ ఉన్నారు, అనేక పక్షాలు మాట్లాడుతున్నాయి. కానీ బీజేపీ కోరుకుంటా ఉన్నది డెవలప్మెంట్ జరగాలి, ఈ యొక్క రాష్ట్రంలోని నిరుద్యోగ యువకులకి ఉపాధి కలగాలి, డైరెక్ట్ ఇండైరెక్ట్ అనేక మందికి ఇంకా ఉపాధి కలగాలనే ఉద్దేశంతోనే మేము వెల్కమ్ చేస్తాం. ఒకటి, దావోస్లో ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ అది. భారత ప్రతినిధులుగా ఎవరు వెళ్ళినా, భారత్ నుంచి ఏ రాష్ట్రం నుంచి వెళ్ళినా భారత ప్రతినిధులుగా వెళ్తారు. ఒక తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం ఇవ్వండి అంటే, అన్లెస్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అప్రూవల్ లేకుంటే సంబంధాలు, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రమేయం లేకుండా అటువంటి అన్ని కూడా నిధులు ఈ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉండదు. మేము కోరుకుంటా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం ఈ వాటి అన్నిటికీ వెల్కమ్ చేస్తూ ఉంటుంది. కాకపోతే అక్కడ ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో కనబడేలా కూడా ఇక్కడి లోకల్ డొమెస్టిక్ కంపెనీస్ అని ఒక చర్చ ఉన్నది. కాబట్టి కొందరు ఏమంటారు, అరే ఆ అగ్రిమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ చేసుకునే కదా, అక్కడ పోయి ప్రకటిస్తుంటే ప్రకటించని, ఇక్కడ చేసుకున్నా అక్కడ చేసుకున్నా ఈ రాష్ట్రానికి రావాలి మాకు. సో అక్కడ చేస్తే ఎలివేషన్ వస్తుంది, ప్రపంచ స్థాయిలో డిస్కషన్కు, అనేక దేశాల ముందర డిస్కషన్కి వస్తుంది. భారత్లో పెట్టుబడుల కోసం అనేక కంపెనీలు ముందుకు వచ్చాయని చెప్పేసి, ఎవరైతే పెట్టుబడికి సిద్ధంగా లేనటువంటి కంపెనీలు దేశాలు ఉన్నాయో, కంపెనీలు ఉన్నాయో, విదేశీ కంపెనీలు, ఆ కంపెనీలు హైదరాబాద్లో పెట్టడానికి వచ్చే కొన్ని దేశాలతో లేదా భారతీయ కంపెనీలే కొన్ని కంపెనీలతో పెట్టుబడి పెడుతుంటే ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉండదని కాదు. సో ఇది లాస్ట్ ఇయర్ సేమ్ దావోస్లో 54th సమ్మిట్ అప్పుడు కూడాను రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది, ప్రయత్నం చేసింది, కొన్ని 25,000 కోట్ల యొక్క పెట్టుబడులు వచ్చాయని చెప్పి ప్రకటించింది. గ్రౌండ్ వర్క్లో ఏ మేరకు అవి గ్రౌండింగ్ అనేది దాని పారదర్శకత లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ చూపించలేదు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర యొక్క ఛానల్ ద్వారా చూపించాలి. కేంద్ర ప్రభుత్వం, మోదీ గారి సర్కారు
ఆ, ఏ రాష్ట్రంలో ఏది జరిగిన డెవలప్మెంట్ అవి చూస్తూ ఉన్నది. ఆ, కేంద్ర ఒక నిధుల ద్వారా ఏ రకంగా ప్రగతి కనబడతా ఉన్నది చూపిస్తా ఉన్నారు. మీరు చూపించండి. ఎస్, మేము లాస్ట్ 25,000 కోట్లు తీసుకొచ్చినాం, దానికి తగ్గట్టుగా ఇన్ని కంపెనీలు ఎస్టాబ్లిష్ అయినాయి, ఇంత ప్రగతిలో ఉంది, ఇంకో 1 ఇయర్లోనో 6 నెలలకు ప్రొడక్షన్ చాలా అవుతుంది, అప్పటికే ఇప్పటికే కొంతమంది రిక్రూట్ అయినారు అని మీరు చూపిస్తే ఎంత పర్సంటేజ్ మీరు విజయం సాధించారన్నది అర్థమవుతుంది. అది చూపించలేదు. దాని తర్వాత ఎప్పుడు వెళ్ళి తీసుకొచ్చేటువంటి ఒక నిధులు కూడాను ఏ మేరకు గ్రౌండింగ్ అవుతాయన్నది అది చాలా ఇంపార్టెంట్. కేవలం ప్రకటనలు మాత్రమే సాధ్యం కాదు సుమా. వాళ్ళకు భారత్ మీద విశ్వాసం ఉండి ముందుకు వస్తూ ఉన్నారు కొన్ని విదేశీ కంపెనీలు. దేశం యొక్క కంపెనీలు ఆల్రెడీ దేశం అనేక రాష్ట్రాల్లో ఇక్కడి కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ విప్రో, అమెజాన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. సో అనేక అమెజాన్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నది, దానికి కంటిన్యూషన్గా ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నారు, పెద్ద విశేషం ఏం కాదు. బట్ ఇంకా కూడా ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వంలో లోపం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం సహకారం కోసం వాళ్ళు వెంపర్లాడకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటే ఇంకా 4 కంపెనీలు ఎక్కువ వస్తాయి, ఇంకా కొంత డబ్బు కూడా పెట్టుబడులు కూడా వస్తాయి. దానికోసం చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలి, కోఆపరేట్ చేయాలి. అటువంటి యొక్క వారికి కావాల్సినటువంటి యొక్క ఇవ్వాల్సినటువంటి ఒక సహకారం అందించాలి, ఇన్ఫ్రా అందించడానికి సహకారం ఇవ్వాలి. ఇది బీజేపీ కోరుకుంటా ఉన్నది. ఇంకొక ముఖ్య విషయం స్రవంతి గారు, హైదరాబాద్ ఆల్రెడీ సాచురేట్ అయింది. ఇప్పటికే ఓఆర్ఆర్ పోయింది, ట్రిబుల్ వచ్చేసింది. ట్రిబుల్ రీజనల్ రింగ్ రోడ్ తయారు చేసి ఆ మధ్య డెవలప్మెంట్ కోసం దాని కారణంగా 7-8 జిల్లాలు కవర్ అవుతూ ఉంటాయి. మేము చెప్పేది అంటే ట్రిబుల్ ఉన్నప్పటికీ, దాంట్లో చేస్తున్నప్పటికీ, వాట్ అబౌట్ గ్రేడ్ 2 టైర్ జిల్లా హెడ్ క్వార్టర్స్, 2 టైర్ సిటీస్, వాటి యొక్క డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. కేసీఆర్ గారి సర్కార్లో నిజామాబాద్లో, హైదరాబాద్, కరీంనగర్లో కొన్ని ఐటీ టవర్ పేరు మీద మొదలుపెట్టినారు. బట్ నో కంపెనీ, 1 or 2 కంపెనీ ఎక్సెప్ట్ అక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు, అక్కడ ఉపాధి పెద్దగా ప్రయోజనం కలగలేదు. దాని మీద దృష్టి పెట్టండి. ఫార్ అవే ప్లేసెస్ లైక్ మహబూబ్నగర్, ఆదిలాబాద్, ఖమ్మం, అక్కడి నుంచి డెవలప్ చేసుకుంటారండి. మా నిజామాబాద్ ఆల్రెడీ టవర్ ఉంది. ఆ నిజామాబాద్కి మేము ఇంకా మీకు ఇన్సెంటివ్స్ ఇస్తాం, మీరు రండి, నిజామాబాద్లో కంపెనీలు నెలకొల్పండి, మాకు టవర్ ఉందని చెప్పి కన్విన్స్ చేయండి. సో పీపుల్ లేదా అన్ఎంప్లాయిడ్ యూత్ గ్రామాల నుంచి పేరెంట్స్ దూరం చేసుకొని సిటీకి రావాల్సిన అవసరం లేదు. మంచైనా చెడైనా ఆ గ్రామంలో ఉంటూ ఆ గ్రామ కుటుంబ పని చూసుకుంటూ, కుటుంబానికి సేవలు అందిస్తూ అక్కడ తన ఉద్యోగం చేసుకుంటా ఉంటే చాలా లాభం జరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చేటువంటి ఒక మైగ్రేషన్, వలస పని ఆగుతుంది. దీని మీద రాష్ట్ర సర్కార్, రేవంత్ రెడ్డి గారు, వారు కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారే కాబట్టి దృష్టి పెట్టి ఆ యొక్క 2 టైర్ జిల్లాకి కూడా మరి ఈ కంపెనీలు వచ్చే విధంగా కృషి చేయాలని కోరుతా ఉన్నాను. రైట్ శ్రీనివాస్ గారు, ఐ గెట్ బ్యాక్ టు యూ. ఒక్కసారి శ్రీనివాస్ గారు, గడ్డం శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. గడ్డం శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే శ్రావంతి గారు. అంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు కూడా చెప్పినట్టు ఆల్రెడీ అమెజాన్ లాంటివి కొన్ని ఉన్నాయి ఆల్రెడీ, దాన్ని ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్ళారే కానీ మీరు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టు క్రెడిట్ ఎందుకు తీసుకుంటున్నారు? ఆల్రెడీ మీరు తెలంగాణలో చేసుకున్నవి అక్కడికి వెళ్ళి ఎందుకు ఎంఓయూల మీద సైన్ చేసుకున్నారు అన్నది ఇప్పుడు ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలు. అంటే ఆల్రెడీ ఇక్కడే మీకు అగ్రిమెంట్స్ అన్నీ అయిపోయా అండి? అక్కడికి వెళ్ళి అంటే తెలంగాణ ప్రజలు క్వశ్చన్ చేస్తారు అని మాత్రమే అక్కడికి వెళ్ళి ఎంఓయూలు చేసుకున్నారా? లేదండి. ముందుగా ఈ చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ కూడా, ప్రేక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలండి. మేడం గారు, ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు వీళ్ళకి తెలిసింది ఏంటంటే అమెజాన్ లాంటివి, మెగా ఇంజనీరింగ్ కంపెనీలు లాంటివి ఈడ చేసుకున్నాయి కదా, దావోస్లు ఎందుకు పోయారు అనేది మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు. కానీ ప్రతిపక్షాలకి అంటే మిగతావి మేడం, నేను చెప్పేది ఏంటంటే సుమారుగా ఒక 13 కంపెనీలు, 13 కంపెనీలు అన్నీ కూడా దావోస్ వేదికగా, అది కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి రాష్ట్రాలకు కూడా, ఆ బీజేపీ రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా వెళ్ళడం జరిగింది కదా. ఇక్కడ పక్కన ఉన్నటువంటి
ఆ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళడం జరిగింది కదా. తర్వాత తెలంగాణ నుండి కూడా వెళ్ళడం జరిగింది. అంటే వీళ్ళు ప్రతిపక్షాలు ఏందనంటే మరీ ముఖ్యంగా ఈ టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ లాంటివి ఏం చేస్తారంటే ఈ కేటీఆర్‌కి ఎక్కడ మనసున పడతలేదు. అసలు వాళ్ళు చేసిన నిర్వాహకం ఏందనంటే దాదాపుగా 9 సంవత్సరాలలో వాళ్ళు తెచ్చిన పెట్టుబడులు విదేశాల నుండి ఆయన ఐటీ శాఖ మంత్రి, మేధావి, యువరాజు, కాబోయే ముఖ్యమంత్రి అని పేరుగాంచినటువంటి కేటీఆర్ గారు మొత్తం కలిపితే ఎన్ని అండి? 25,000 ఉద్యోగాలు మాత్రమే, అంటే 25,000 కోట్లు కోట్ల మాత్రమే. పెట్టుబడులు మాత్రమే 9 సంవత్సరాల్లో తీసుకురాగలిగారు. యెస్. 25,000 కోట్లు మాత్రమే 9 సంవత్సరాలలో తీసుకొస్తే మేము ఒకే ఒకటి మొన్నటి వరకు కూడా ఏది జనవరి 23 వరకి ఖాళీ పోయిన సంవత్సరం అంటే 24ల 40,000 ఉద్యోగాలు తీసుకొచ్చినాము. తర్వాత 25లో కూడా జనవరి 23 వరకు ఇప్పుడు వరకు కూడా మొత్తం కూడా కలిపితే ఈ రోజు పెట్టుబడులు ఎన్ని అంటే 1,78,950 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. అంటే రమారమిగా 45,000 నుండి 50,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఆయా రంగాలలో స్కిల్స్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ రంగాలలో ఉన్నటువంటి ఉద్యోగాలు చాలా తక్కువ శ్రవంతి గారు. ఎట్ ద సేమ్ టైము మనము సంవత్సరానికి గ్రాడ్యుయేట్స్ అంటే డిగ్రీలు కానీ, బీటెక్లు కానీ, ఎంటెక్లు కానీ వివిధ డిగ్రీ అండర్ గ్రాడ్యుయేట్ వివిధ రంగాలకు స్కిల్స్ చెందినటువంటి విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది ప్రతి సంవత్సరము అంటే పాస్డ్ అవుట్ అవుతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ను మరీ ముఖ్యంగా హైదరాబాదు ఐటీ హబ్గా మార్చి ఈరోజు ఉద్యోగాలు ఈ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి నగరాలు అంటే ఢిల్లీ కానీ, కలకత్తా కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, తర్వాత ఇట్లాంటి నగరాలకు ముంబై లాంటి నగరాలను కూడా చూసుకుంటే అక్కడ ఉద్యోగాల కల్పన కానీ, భౌగోళికంగా కానీ, మరీ ముఖ్యంగా శ్రవంతి గారు మనకు ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే అదృష్టం ఏంటంటే తెలంగాణ భౌగోళికంగా, సాంఘికంగా, రాజకీయంగా, మరీ ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఎక్కడైతే ఏ రాష్ట్రంలో మంచిగా ఉంటుందో, నమ్మకంగా ఉంటుందో, శాంతి భద్రతలకు నిలయంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సెక్యూర్ కలిగినటువంటి రాష్ట్రానికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. దానికి తోడు మా అంకిత భావం, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు లాంటి మేధావులు అంకిత భావంతో కూడినటువంటి ఈ నాయకత్వం ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన శుభ పరిణామం. నేనేం చెప్తున్నా శ్రవంతి గారు, ఈ సందర్భంగా చెప్తున్నా, మొత్తం కూడా 13 కంపెనీలతోన దావోస్ వేదికగా, సింగపూర్ వేదికగా మొత్తం 13 కంపెనీలు మొత్తం కూడా ఈ రోజు పెట్టుబడులకు సిద్ధంగా అయినాయి. ఎందుకు వచ్చినాయి అంటే ఓన్లీ మెగా ఇంజనీరింగ్ లాంటివి, అమెజాన్ లాంటివి తెలిసి ఆ కంపెనీలు ఇక్కడ చేసుకోవచ్చు కదా, అక్కడ ఎందుకు పోతున్నారు అంటే ఇప్పుడు ఈ ప్రతిపక్షాలకు ఏదంటే కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టే ఈ పరిస్థితి ఉన్నది. మరీ ముఖ్యంగా కేటీఆర్ లాంటి వ్యక్తులు ఏం చేశారంటే ఆయన చేసినట్టు ఆయననే కదా అక్కడ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిగా, ఐటీ మంత్రిగా ఉన్నాడు, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన ఏదో పెద్దగా ఒరగబెట్టినట్టు ఇప్పుడు ఆయన కడుపులో మంట ఏంటంటే నేను చేయలేని కార్యాలను ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తుంది, ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు, డిప్యూటీ సీఎం గారు చేస్తున్నారు. ఐటీ మంత్రి ఇప్పుడు శ్రీధర్ బాబు లాంటి అనుభవజ్ఞులు ఈ రోజు అంటే అంకిత భావం ఇంపార్టెంట్. శ్రావంతి గారు నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే అంకిత భావము చేయాలన్నటువంటి అకుంఠిత దీక్షిత ఒక సేవ చేయాలా, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఒక భవిష్యత్తును కల్పించాలన్నటువంటి ఒక నమ్మకమైనటువంటి అంకిత భావంతో కూడుకున్నటువంటి త్యాగంతో కూడుకున్నటువంటి నాయకత్వం ఉన్నందుకే ఈ రోజు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నాం, సమాజానికి భద్రతని ఇస్తున్నాం, భౌగోళిక వసతులు అట్లే ఉన్నాయి. ఈ రోజు రింగ్ రోడ్ దాటి మొత్తం కూడా ట్రిపుల్-ఆర్ రీజనల్ రింగ్ రోడ్ ఈ రోజు ఎటు చూసినా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 30 కిలోమీటర్ల నుండి 40 కిలోమీటర్ల మధ్యలో ఈ రోజు ఐటీ కారిడార్ కు, పారిశ్రామిక కారిడార్ ఈ రోజు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాలతో కూడిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో వాటిని అన్నిటిని అనుసంధానం చేసి ఈ రోజు ట్రిపుల్-ఆర్ రావడం జరుగుతుంది, రీజనల్ రింగ్ రోడ్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నీటి వసతులైనా, మరి ముఖ్యంగా మానవ వనరులు, అన్ని రంగాలతో కూడినటువంటి విద్యార్థి మానవ వనరులు పుష్కలంగా, యువ వనరులు ఉన్నాయి, యువత ఉన్నది, ఇక్కడ భౌగోళిక వనరులు ఉన్నాయి, నీటి వనరులు ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ఉన్నది, చాలా మంచిగా సామాజిక పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దిగ్గజ కంపెనీలు అన్ని
అన్ని కూడా ఈ రోజు హైదరాబాద్కు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నట్టే ఇక్కడ ఎట్లాంటి భూకంపాలు రావు, ఎట్లాంటి వరదలు రావు, ఎట్లాంటి వరదలు కానీ ఇట్లాంటి పరిస్థితులు ఎక్కడ కూడా ఫ్లడ్స్ వచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో లేదు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ఐకాన్ సిటీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దిగ్గజ సంస్థలు పెట్టుబడి పెట్టడానికి చాలా సిద్ధంగా ఉవ్విళ్ళూరుతా ఉన్నాయి. మీరు చూడండి మా ముఖ్యమంత్రి గారు అక్కడ పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి కంపెనీ సిఇఓలు కానీ డైరెక్టర్లు కానీ ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్స్ ఎంఓయూలు చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ ముఖాలలో ఆనందాన్ని చూడాలి. ఎంత కుతూహలంగా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఎంత సిద్ధంగా, ఎంత ఉత్సాహంగా ఉన్నారో మనకు కళ్ళ ముందు కనబడతా ఉన్నది. ఈ ప్రతిపక్షాలు ఏం చేస్తాయంటే వీళ్ళు ఈ రోజు 2 సంవత్సరాలు కూడా కంప్లీట్ కాలే, ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇంత ఉద్యోగ కల్పనలు, ఇన్ని కంపెనీలు ఈ రోజు ఫోర్త్ సిటీ లాంటివి వచ్చి ఈ రోజు ఫోర్త్ సిటీ లాంటివి కానీ, మెట్రో కారిడార్ లాంటివి కానీ, తర్వాత రీజనల్ రింగ్ రోడ్ లాంటివి కానీ, ఈ రోజు రోడ్డు రవాణా వ్యవస్థ లాంటివి కానీ ఇంత 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 ముందు చూపుతో కూడుకున్నటువంటి పెట్టుబడులను ఆకర్షించడానికి కారణం ఏంటంటే అంకిత భావము, సేవ చేయాలి, అభివృద్ధి చెందించాలి. ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు కూడా చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు. హైదరాబాద్ తెలంగాణ అనేది పోటీ పడుతున్నది ఓన్లీ పక్క రాష్ట్రాలను పోల్చి, భారతదేశంలో ఉన్నటువంటి ఢిల్లీ లాంటివి, బెంగళూరు లాంటివి, ఇట్లా ముంబై లాంటి నగరాలతో పోటీ కాదు, అమరావతి నగరాలతో పోటీ కాదు, ప్రపంచ నగరాలతో కూడుకున్నటువంటి పోటీతత్వము ఏర్పరుస్తా ఉన్నాం. ఈ రోజు మీరు చూడండి, గతంలో కూడా చూడండి, వ్యాక్సిన్ ఎప్పుడైతే మనకు కరోనా లాంటి భయంకరమైనటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు హైదరాబాద్ లోనే వ్యాక్సిన్ల తయారీ కేంద్రకంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించినాం. ప్లస్ దాని తర్వాత కూడా ఈ రోజు మెడిసిన్ రంగంలో, అంటే హాస్పిటాలిటీ రంగంలో మీరు చూడండి రేవంత్ గారు, శంషాబాద్ విమానాశ్రయంలో పోతే అక్కడ ఉన్నటువంటి దాదాపుగా ప్రపంచ దేశాలలో 200 దేశాలకు మనం ఉన్నాయనుకుంటే దాదాపుగా 100 పైచిలకు దేశాలు ఈ రోజు హైదరాబాద్ కు వైద్యం కొరకు వస్తా ఉన్నారు. ఎందుకు ఇక్కడ వస్తున్నారంటే ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ, వైద్యానికి సంబంధించినటువంటి హాస్పిటల్స్ కానీ, డాక్టర్స్ కానీ, మేధావులు కానీ, మేధా సంపత్తి కానీ ఒక భరోసానిచ్చినాం. ఆ భరోసాను పార్టీలకు అతీతంగా కాపాడదాము. ఎందుకు ఈ ప్రతిపక్షాలు ఎందుకు రాజాంతం చేస్తున్నాయి? రైట్, అడుగుదాం ఒకసారి. మనతో పాటు బాచు శ్రీనివాసరావు గారు కూడా, శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. ఒకసారి శ్రీనివాస్ గారు. మేడం నమస్తే, మీరు శ్రవంతి గారు కదా? అవునండి, శ్రీనివాస్ గారు. అంటే లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటే మీ ప్రతిపక్షాలు స్వాగతించాల్సింది పోయి ఎందుకు అడ్డం పడుతున్నారు? ఎందుకు మీకు కడుపు మంట అని అంటూ ఉన్నారండి కాంగ్రెస్ పార్టీ నేతలు. అంటే ఆల్రెడీ కడుపు మంట అని ఈనో ప్యాకెట్లు అడ్వర్టైజ్మెంట్ కూడా వేసినట్టున్నారు కదండి. నా పేరు బచ్చు శ్రీనివాస్ మేడం. బచ్చు. ఓకే, బచ్చు శ్రీనివాస్ గారు. స్పష్టంగా వల్కాలి. బచ్చు శ్రీనివాస్ గారు. అయితే నాకు ఒక విచిత్రమైనటువంటి వైఖరి ఏమంటే, కాంగ్రెస్ పార్టీ తెలిసా తెలియకనా బలిసా వాళ్ళు చేసేటువంటి వికృత చేష్టలు ఎవరికి కడుపుమంటారండి? కొత్త నూకలు తీయ ఉంటాయట. అంటే ఉగాది వచ్చిన కొత్తలో అప్పుడే పంటకు వచ్చినటువంటి పంట నుంచి వచ్చే నూకలట చాలా తీయ ఉంటాయట. కొత్తగా అధికారంలోకి వచ్చి ఈ విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎవరికి మంటానండి? ఎందుకు మంట? పిచ్చిగిన లేచిందా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు? దమాక్ ఖరాబ్ అయిందా? తలకాయ తిరుగుతుందా? పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఎవరికి కడుపుమంటారండి? ఓ దశాబ్ద కాలం పాటు అప్పుడే ఆవిర్భవించినటువంటి తెలంగాణను అన్ని రంగాలలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లి ఈ 29 రాష్ట్రాలలో ఉన్నటువంటి కాస్మో మెట్రో సిటీస్లో కానీ అన్నింటితో పోటీపడి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం గతంలో 10 సంవత్సరాలుగా ఉంది, మేము అధికారంలో ఉన్నప్పుడు, ఈ దఫా కూడా కొనసాగుతుంది. అనేక సందర్భాలలో అన్ని రంగాలలో రివార్డులకి సత్కరించింది కదా. సిద్ధాంతపరంగా విభేదించిన మేము కేంద్ర ప్రభుత్వంతో రెండవ దఫా ఎంత కూడా విభేదించినా కూడా మేము సాధించిన ప్రగతి పట్ల, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, సాధికారత, స్వావలంబన, మేము సాధించిన సుస్థిరత, అభివృద్ధి, సంక్షేమం,
ఈ రోజు ప్రభుత్వాన్ని నడపడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఏ రోజన్నా ఆర్థిక ఇబ్బందులను పేరు చెప్పి సంక్షేమాన్ని విడనాడినవా? ఈ బుద్ధి లేని మాటలు మాట్లాడతారు వీళ్ళు. కడుపు మంటనా? ఏమో బుద్ధి జ్ఞానం ఉందా వీళ్ళకు? కాదు గిదే కడుపు మీరు నోరు మూసుకొని ఉంటే మంచిది. కాస్త నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు నోరు మూసుకున్నా కదా, మీరు కూడా మూసుకోవాలి. మీరు కూడా మూసుకోవాలి మిత్రమా, వినాలి. వినే శక్తి ఉండాలి అంటున్నా. మీకు వినే శక్తి ఉండాలి. మాట్లాడుతున్నారు రాగాలి. అంటే బచ్చు శ్రీనివాస్ గారు మనం డీసెంట్ గా కాన్వర్సేషన్ చేసుకున్నాం. డిబేట్ లో కూర్చున్నప్పుడు ఒక మీరు ఆగాలి మాట్లాడేటప్పుడు. ఇష్టమున్న మాటలు అనలే కేటీఆర్ గారు. మీరు ఇష్టమున్న మాటలు కేటీఆర్ గారిని అంటుంటే ఓపిక పట్టలే నేను. కనిపిస్తుంది కదా, ఎందుకు వినలేకపోతున్నారు అంటున్నా మీరు. చెప్తా విను. అంత అప్పులు చేసి ఉరగబెట్టిన మాటలు చెప్తా విను. కాంట్రాక్ట్ మాట్లాడుతున్నావు. నువ్వు డిస్టర్బ్ ఎందుకు చేస్తున్నావు? డిస్టర్బ్ చేయకు. రేవంత్ గారు మ్యూట్ చేస్తారా? నేను మాట్లాడకుండా ఉండమంటారా? ఆయన మాట్లాడతారా? రైట్. గడ్డం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, మనకి ఆ బల్బ్ ఏంది, ఆ మాటలు ఏంది? అరే మీరు మాట్లాడుతుండండి. మీరు మాట్లాడద్దు ఫస్ట్. మేము మాట్లాడతాం బ్రదర్, నీకనే మాట్లాడద్దు అంటున్నా. గడ్డం శ్రీనివాస్ గారు వస్తున్నాం, మనం మాట్లాడదాం. డెఫినెట్ గా మాట్లాడద్దు. మనం మాట్లాడదాం మేడం. తను మాట్లాడేటప్పుడు నేను మాట్లాడను. నేను మాట్లాడేటప్పుడు ఇంకెవరు మాట్లాడదు. డెఫినెట్ గా డెకరం పాటిద్దాం. మేడం పెట్టుబడుల గురించి మీరు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడిన బల్బు మాటలు మీరు చెప్పారు కాబట్టి నేను బలిచింది అన్న. ఈనో ప్యాకెట్లు పంపిస్తారు. కడుపుమంటున్నా. అది మాకు దశాబ్ద కాలంలో ఈ రాష్ట్రంలో చీకటి ఉంటుందా అన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ సమైక్య రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావు అన్నారు. ఈ రాష్ట్రాన్ని 500 రెట్లు ఎక్స్పోర్ట్స్ పెంచి, ఐటీ ఎగుమతులు పెంచింది. 5 లక్షల కోట్లు పెంచింది. 30% ఆఫ్ ద టోటల్ జీడిపి ఆఫ్ నేషనల్ గవర్నమెంట్ ఈజ్ కాంట్రిబ్యూటెడ్ ఫ్రమ్ తెలంగాణ. ఎవరిదా సక్సెస్? తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ప్రభుత్వాన్ని కాదా? 10 సంవత్సరాలు కష్టపడి రైతును రాజును చేసింది మేం కాదా? 2 పంటలు ఎగ్గొట్టిండ్రు మీరు. ఏమన్నా అన్నామా మేము? ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? మీరు చెప్పుకుంటున్నారు 1,90,000 కోట్లు, 1,20,000 కోట్లు. ఒక పత్రికల 30,000 కోట్లు, ఒక పత్రికల 50,000 కోట్లు, ఒక పత్రికల 60,000 కోట్లు. మీరు చెప్పింది 1,70,000 కోట్లు. డిబేట్లో మాట్లాడుతుంటే 1,90,000 కోట్లు. ఏ కంపెనీల నుంచి తెచ్చిరండి మీరు? సుహానా, విప్రోనా, ఇన్ఫోసిసా, హెచ్సిఎలా? ఏ కంపెనీ నుంచి తెచ్చిండ్రు? అన్ని ఎంఓయూలు కూడా తిరిగి రాసుకున్నారు. అయినా మాకేం అభ్యంతరం లేదు కదా. దావోస్ పారిశ్రామిక సదస్సులో తెలంగాణ నుంచి వచ్చినటువంటి పారిశ్రామికవేత్తల నుంచి కూడా మీరు చేసుకున్న ఒప్పందాల పట్ల భారతీయ రాష్ట్ర సమితి హర్షాన్ని వెలిగిస్తుంది, అభినందనలు తెలియజేస్తుంది. కానీ మీరు చెప్పేటువంటి అంకల గారిడి పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుంది. దయచేసి మీరు గమనించాలి. మీరు సాధించిన ప్రగతి పట్ల మాకేమో ఒక కడుపుమంట లేదు. ఎందుకంటే మేము ఏర్పాటు చేసినటువంటి 5 వంతెనలకు రంగేసుకొని సంతోషపడుతున్నారు. 9 కోట్ల రూపాయలు కేటాయించి. అది మీ ప్రగతి. సంవత్సర కాలంలో 1,35,000 కోట్ల అప్పు చేసి మీరు మనుగడ సాగిస్తున్నారు. మా గురించి మాట్లాడేది ఏందయ్యా? మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు మాట్లాడతారో మాతో మాట్లాడండి. అయినా నేను చెప్తున్నా మేడం, వీళ్ళు సాధించిన ప్రగతి పట్ల మళ్ళొకసారి చెప్తున్నా, అభినందనలు, శుభాకాంక్షలు. కానీ అంకెల గారడి చేసేటువంటి ప్రయత్నము, గతంలో చేసినటువంటి ఎంఓయూలు తిరిగి ఒప్పందాలను కొనసాగించే ప్రయత్నంలో భాగంగానే చూస్తున్నాం. ఇంకా మేము కాంగ్రెస్ని నేనైతే ప్రత్యేకించి ఎందుకు అభినందిస్తున్నా అంటే, గడిచిన ఈ ఐటీ 2010 నుంచి ఈ రోజు వరకు లాస్ట్ 2 డికేడ్స్ నుంచి ఏదైతే లెగసీ కంటిన్యూ అవుతుందో, మీరు మా ప్రభుత్వం మీద బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోని ఆ హెచ్సిఎల్ లేకపోతే విప్రో వాళ్ళందరితో కొట్లాడ పెట్టుకోకుండా చాలా మంచి పని చేసిండ్రు మీ ముఖ్యమంత్రి గారు. వాళ్ళతో తిరిగి ఆ ఒప్పందాలను పునరుద్ధరింపజేసుకొని మీ అంకెల మాటలు ఏవో 90 లక్షలో 2 లక్షలు 10 లక్షలు తెచ్చినా కూడా మంచిదే కదా. ఎవరి కోసం తెస్తున్నారు? తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ యువత కోసం, తెలంగాణ జీడిపి కోసం. నిజంగా మాతోని గత ప్రభుత్వంతో పోల్చుకొని పోటీపడి ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న కాంగ్రెస్ పార్టీని నేను మళ్ళొకసారి అభినందిస్తున్నా. కానీ ఉత్తమ మాటలు మాట్లాడి ఈనో ప్యాకెట్లు పంపుతాం, నోటికి వచ్చింది మాట్లాడతాం, ఏది పడుతుంది చర్చలకు వచ్చినా మాట్లాడతాం అంటే ఒప్పుకునేది లేదు. డెఫినెట్గా మేము మాట్లాడతాం. ఎందుకంటే వీ హ్యావ్ ఏ ట్రాక్ రికార్డ్. మేము సాధించిన ప్రగతి మా దగ్గర
అక్షర రూపంలో ఉంది. సాధించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. మీరు ఇచ్చిన హామీలు తీర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు సాధించి ఇంతవరకు ఏమీ లేదు, చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. చెప్పే ప్రయత్నం చేస్తే మంచిదే, మేము స్వాగతిస్తున్నాం కదా. మీరు అంత మాత్రాన కేటీఆర్ గారు ఏం చేసిండ్రు గొప్పలు చెప్పుకుంటారు, కేటీఆర్ గారు గొప్పలు చెప్పుకుంటారా? ప్రపంచంలోని అనేకమైనటువంటి సదస్సుల వేదికలకు వెళ్ళి మాట్లాడితే ప్రపంచంలోని అనేక స్వచ్ఛంద సంస్థలు వరల్డ్ సెవెంత్ పర్సన్ అని చెప్పిండ్రు కదా. కాబట్టి మిత్రులారా, మీరు మాట్లాడేటప్పుడు మీ భాషలో కూడా అబద్ధాలు అసత్యాలు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు కూడా ఊరుకోరు అనే విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నా. మీరు తెచ్చినటువంటి సోలార్ ఉత్పత్తులు కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ 1 or 2 కేసెస్, అవి 2-3 మినహాయిస్తే అన్ని పాత ఒప్పందాలే. గడిచిన సంవత్సరంలో 39,000 అంటే కోట్ల రూపాయలు. బచ్చు శ్రీనివాస్ గారు సన్ పెట్రో కెమికల్స్ తో అంటే 67,000 కోట్ల ఆ ఒప్పందం కూడా ఎక్స్పాన్షనేనా? అసలు సన్ పెట్రో కెమికల్స్ తోని ఒప్పందం చేసుకున్న వ్యక్తే డూప్లికేట్ అంటుండ్రు కదా. ఆయన అసలు ఆ కంపెనీ సీఈఓనే కాదంటుండ్రు కదా. దిలీప్ షాంఘ్వి గారు ఒరిజినల్ కాదు అంటారు. కాదంటుండ్రు. సో నేను ఐ డోంట్ గో ఇన్ టు ద డీప్. ఒకవేళ అది నిజమైతే 67,000 కోట్లు ఈ రాష్ట్రానికి వస్తున్నాయంటే సంతోషమే, హర్షమే, అభినందనీయులు. ఇంకొకటి, గడిచిన ప్రభుత్వంలో ఆదాని గారి నుంచి, గడిచిన సంవత్సరం దావోస్ లో ఆదాని గారి నుంచి 15,000 కోట్ల రూపాయలు 10 సంవత్సరాల దశాబ్ద కాలంలో ఇంప్లిమెంటేషన్ అవుతుందండి. మా ప్రభుత్వం ఏం చేసిందని మాట్లాడిండ్రు. 3.3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చింది, 29,000 కోట్ల రూపాయల ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చింది, 25.5 లక్షల ప్రత్యక్ష ఉపాధి కల్పన చేసింది, దేశంలోనే 5వ రాష్ట్రంగా విరాజిల్లింది, 30% ఆఫ్ ద జీడిపి కాంట్రిబ్యూషన్ లో మన తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టింది, 29 అగ్ర రాష్ట్రాల సరసన. మీరు ఏ రంగంలో తీసుకున్నా మీరు మాట్లాడుతుండ్రు శాంతి భద్రతలు, గీత భద్రతలు ఏంటో మాట్లాడుతున్నారు. మీ భద్రతలు ఇంకా 4 సంవత్సరాలు చూసేది. మేము 10 సంవత్సరాలలో ఏ రోజు కూడా ఎక్కడ కూడా మత సామరస్యం వెల్లివిరిసేలా, శాంతి భద్రతలు పెళ్లిబికేలా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఒకసారి కొనసాగించాలని కోరుకుంటున్నాం. రైట్, ఐల్ గెట్ బ్యాక్ టు యు బచ్చు శ్రీనివాస్ గారు. నర్రా విజయ్ కుమార్ గారు మేడం ఒక మాట చెప్పి ముగిస్తా. కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ పార్టీ మీద మాకు ఎట్లాంటి కోపము లేదు. ఇంకొక 4 సంవత్సరాలు అంతర్గత కలహాలు లేకుండా, ముఖ్యమంత్రి మారకుండా కొనసాగాలని కోరుకుంటున్నాం. వస్తున్నా ఒకసారి నర్రా విజయ్ కుమార్ గారు. మేడం చెప్పండి. అంటే ఏంటండి, అంటే అంకెల గారడి అంటున్నారు, అంటే యాక్చువల్ పెట్టుబడులు ఎంత అండి నెంబరు? పెట్రోల్ దావోస్ లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో వీళ్ళు తెలంగాణ కాంగ్రెస్ నేతలు, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసుకున్న పెట్టుబడులు ఎంత అండి? పెట్టుబడి వాళ్ళు ప్రభుత్వం చెప్తున్నటువంటి దాని ప్రకారం 172,000 కోట్లు అనేది చెప్పారు కదా. అనౌన్స్మెంట్ 1,78,000 అని అనౌన్స్ చేశారు. అయితే ఇందులో వస్తున్నది ఏంటంటే ప్రధానంగా ఇక్కడ లాస్ట్ టైం ఏంది, ఒక అదాని నుంచి లాస్ట్ టైం 40,000 కోట్ల ఒప్పందాలు జరిగినాయని ప్రభుత్వం ప్రకటించింది. కానీ గ్రౌండ్ అయినాయి ఎంత, ఎన్ని కోట్లు అయినాయో చెప్పట్లేదు. అది 1000 కోట్లు కూడా అయినాయో కాలేదు. అదానిది రిటర్న్ పోయినాయి. అదాని నుంచే 15,000 కోట్ల పెట్టుబడులు అనుకున్నాం అవి అని అనౌన్స్ చేశారు. అవి ఎంతవరకు వచ్చిందో చెప్పలేదు. అది క్యాన్సిల్ చేసుకున్నా అన్నారు కదండి. అయిపోయా మరిగా అది ఏ రకంగా ఉంటది. అందుకే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆ 100 కోట్లు ఇచ్చిపోతే కూడా దాని మీద కూడా ఈ బీఆర్ఎస్ లో రాద్ధాంతం చేసి అవి కూడా ఎందుకు ఆ 100 కోట్లు తీసుకున్నారు వీళ్ళందరికీ ఏంది రేవంత్ రెడ్డికి అదానికి చీకటి ఒప్పందం ఉంది అనేసరికి మా గవర్నమెంట్ కూడా ఈ 100 కోట్లతో బదనాం అవుతాం, ఎందుకంటే తిరిగి ఇచ్చేస్తే ఇది కడుపుమాట అన్నారు. మరి అది ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయమనండి. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినందుకే 100 కోట్లు ఇచ్చినావా, లేకపోతే రాహుల్ గాంధీ తిట్టినందుకు 100 కోట్లు చెప్పండి. రాహుల్ గాంధీ మీ పార్టీ మీ పార్టీలో రాహుల్ గాంధీ చాలా సీరియస్ అయ్యి రాహుల్ గాంధీ తిట్టకుండా మీ ముఖ్యమంత్రిని తిట్టినందుకు అవి వాపస్ ఇచ్చినటువంటిది అది విషయం. మరి అది చెప్పలేదు ముఖ్యమంత్రి గారు ఎన్నడూ 100 కోట్లు వాపస్ ఇచ్చేటప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేయడం వల్లనే నేను వాపస్ చెప్పలేదు. మరి రాహుల్ గాంధీ మరి ఎందుకు ఇచ్చి వాపస్ ఎందుకు ఇచ్చి తీసుకున్నట్టు ఒక ఆయన గురించి తెలిసి 100 కోట్లు ఎందుకు తీసుకున్నారు, 100 కోట్లు మళ్ళీ ఎందుకు వాపస్ ఇచ్చిర్రు
తెలుసు ఆయన అదాని మీద మీ పార్టీ తీర్మానమే చేసిందండి. ఉదయపూర్లో కాంగ్రెస్ పార్టీ తీర్మానమే క్రోనీ క్యాపిటలిజము అదానికి వ్యతిరేకంగా విపరీతమైనటువంటి తీర్మానాలే చేశారు. విపరీతంగా వ్యతిరేకంగా తీర్మానాలు చేసిన వ్యక్తితోటి వ్యాపారాలు ఎలా చేస్తారు? ఆ వ్యాపారం 100 కోట్లు ఎందుకు సార్ తీసుకున్నారు? వ్యాపారాలు చేసిర్రు, రాష్ట్ర అభివృద్ధి కోసం అనుకోవచ్చు, పెట్టుబడులు పెట్టిస్తున్నామని పెట్టినటువంటి దాంట్లో 100 కోట్లు మళ్ళీ ఎందుకు తీసుకున్నారు? 100 కోట్లు ఎందుకు వాపస్ ఇచ్చిర్రు? అంటే మరి విమర్శ అది అట్లా వాపస్ ఇస్తారా? అంటే కాదు, ఏదో ఆ తప్పు వెలంటి కంపెనీ మెగా ఇంజనీరింగ్ కాలేజీకి వేల కోట్ల రూపాయలు కదా, 80-90 వేల కోట్ల రూపాయలు కాలేజీకి అప్పచెప్పలే. సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు వచ్చినందువల్ల మీరు వాపస్ ఇచ్చారా, లేకపోతే ఆయనతోటి మీ ముఖ్యమంత్రి కుమ్మక్కాయని మీ పార్టీలో జరిగినటువంటి చర్చ, అది చర్చతోటి వాపస్ ఇచ్చినటువంటిది. సరే, అది వేరే విషయం. ఇక్కడ ఏంటిది, దావోస్లో జరిగినటువంటి దాంట్లో పెట్టుబడులు ఏ కంపెనీల నుంచి ఎంత వచ్చినాయి ఏంటి అనేదే కదా. సన్ పెట్రో దాని నుంచి మాకు ఇన్ని 45,500 కోట్ల ఒప్పందం చేసుకున్నాం అని చెప్పి సంఖ్య తోటి 67,000 కోట్లు అంటున్నారండి. 67,000 పెట్రోకెమికల్స్ చేసుకున్నాం అని చెప్పి ఒకటి విడుదల చేశారు, ఒక ఫోటో విడుదల చేస్తే ఆ ఫోటోలో ఉన్న ఆయన దిలీప్ సంఘవి కాదు అనేది క్లారిటీ అయింది. దిలీప్ సంఘవి అనే వ్యక్తి ఇంతవరకు సన్ పెట్రో కెమికల్ కు ఓనర్. అదే వ్యక్తి బీహార్ రాష్ట్రానికి పోయి కేవలం 36,000 కోట్ల ఒప్పందాలకే ఓనర్ పోయి సంతకాలు చేసుకున్నాడు. 60,000 కోట్లు అని చెప్తున్నటువంటి వ్యక్తి అది విదేశాల్లో 60,000 కోట్ల ఒప్పందం జరుగుతున్న ఓనర్ బోర్డు ఒప్పందం కూడా అది కూడా ఏంది, ఒప్పందము ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనే దాంతో నెక్స్ట్ డే ముఖ్యమంత్రి కార్యాలయం సవరణ చేసి ఒక పేరు, ఆయన దిలీప్ సంఘ్ కాదు ఫలానా వ్యక్తి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంకేదో డైరెక్టర్ అని చెప్పారు. అది కూడా RNI రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దాంట్లోకి పోయి వెబ్సైట్లో కొడితే ఆయన పేరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల పేరే లేదు. మరి ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలి, అది నిజమైన సన్ పెట్రో కంపెనీ అయినా డూప్లికేట్ కంపెనీయా లేకపోతే అది ఉత్తుత్త కంపెనీ అనేది మాత్రం అటు సన్ వాళ్ళు ఇవ్వాలి, ప్రభుత్వం ఇవ్వాలి. దాని మీద ఇంతవరకు అయితే క్లారిటీ ఇవ్వలేదు. వచ్చిన తర్వాత ఆయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఆయన పేరు అయితే లేదు. రెండవసారి విడుదల చేసినటువంటి వ్యక్తి పేరు కూడా కంపెనీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీలో మీరు వెబ్సైట్ లో కొట్టినా తెలుస్తుంది, ఆయన పేరు ఆ కంపెనీ డైరెక్టర్ పేర్లలో లేదు. మరి అది దిలీప్ సంఘవి, అది అసలు సన్ పెట్రో అంటే విజయ్ కుమార్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి అంతటి వాళ్ళు వెళ్తేనే పెట్టుబడులు ఏమీ రాలేదు. మరి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారంటే హర్షించదగ్గ విషయమే కదండి. మరి దాని పెట్టుబడులు వస్తే ఎవరైనా హర్షించాల్సిందే మేడం. మరి వచ్చినాయా రాలేదా, ఉత్తగానే ఒప్పందాలు చేసుకున్న కంపెనీ ఆయనే లేడు, ఓనరే లేడు అనేది ఒకటి, అది క్లారిటీ ఇవ్వాలి. ప్లస్ మిగతా కూడా ఏ కంపెనీలు, నువ్వు దావోసుకు పోయినావంటే ఒక కొత్త కంపెనీ, కొత్త ఇంటర్నేషనల్ కంపెనీ పెట్టుబడులు పెడితే దానికి ఒక శాంటిటీ, దానికి ఒక మంచి నేమ్ వచ్చినట్టుంటది. నువ్వు హైదరాబాద్ బేస్డ్ కంపెనీలోనే ఇండియా బేస్డ్ కంపెనీలతోనే దావోస్ పోయి ఒప్పందం, మెగా కృష్ణారెడ్డి రోజు ఇక్కడ ఉన్నాయనే, ఇక్కడ కంపెనీ అది డేటా సెంటర్స్ అన్ని అమెజాన్ ఆల్రెడీ 25,000 కోట్లతోటి డేటా సెంటర్ ఉంది, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసినటువంటిది అమెజాన్. దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నామని చెప్పినా బాగానే ఉంటుంది. మరలా కొత్తగా 60,000 కోట్లు అనే దాని విషయంలో క్లారిటీ లేదు. అది కూడా మిగతా కూడా అన్ని ఎక్స్టెన్షన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ బిజినెస్ రన్ అవుతున్నటువంటి కంపెనీలు అయ్యి ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్స్ మాత్రం, ఎక్స్టెన్షన్ ఒప్పందాలు MOUలు మాత్రమే చేసుకున్నట్టు కనిపిస్తుంది. కొత్త 1-2 ఉన్నట్టు అది కూడా క్లారిటీ లేనటువంటిది. సన్ పెట్రోల్ సంబంధించినటువంటిది కూడా ఓనర్ ఎవరైనా, ఇప్పుడు మనమే ఉన్నామండి, ఒక పెద్ద అమౌంట్ ఓనరే పోతాడు పెద్ద అమౌంట్ దగ్గరికి, చిన్న అమౌంట్ దగ్గరికి. బీహార్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నది 36,000 కోట్లకే ఓనర్ పోయి ఒప్పందం చేసుకుంటాడు. అదే విదేశాలలో 60,000 కోట్లది అయితే ఓనర్ కూడా, అక్కడ డౌట్ వస్తుంది. లాజికల్ అంత పెద్ద అమౌంట్ తో ఒప్పందం చేసుకున్న వ్యక్తి ఎవరిదో మామూలు కింది స్థాయి ఎంప్లాయీని పంపైతే ఒప్పందం చేయించుకోడు. ఆయన డైరెక్టర్ గా కూడా లేడు. అంత పెద్ద అమౌంట్ తో అక్కడ అనుమానాలు వస్తున్నాయి. ఆ అనుమానాలను తీర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అవి తీరుస్తూ MOUలు చాలా కుదుర్చుకుంటారు మేడం. MOUలు కుదుర్చుకోవడం కంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఎంత గ్రౌండ్ అయినాయి అనేది మనకు చాలా MOUలు కుదుర్చుకోవడం కూడా మంచిదే, కానీ ఎంత ప్లస్ అబద్ధాలు ఉండకూడదు, గడ్డం శ్రీనివాస్ గారు ఇది ఉండదు. మేడం
అంటే ఇప్పుడు డేటా సెంటర్స్కి నెసెసిటీ ఏంటండి? అంటే పవరు, అంటే పవర్ ఇక్కడ ఈ బీఆర్ఎస్ హయాంలో పవర్ సర్ప్లస్ ఉంది కాబట్టే ఇప్పుడు డేటా సెంటర్స్ అన్నీ వస్తున్నాయి, మీ గొప్పతనం ఏదీ లేదు అంటున్నారండి. మా గొప్పతనం ఇప్పుడు ప్రతిపక్షాలు అనే మాటలు మా గొప్పతనం ఉందని ఎవరైనా చెప్తారా? వాళ్ళు చెప్పరు కదా. వాళ్ళ గొప్పతనం ఏంది, మా గొప్పతనం ఏంది? ఆ డేటా ఎంపరికల్ డేటా చెప్తుంది కదా శ్రవంతి గారు. వాళ్ళు ఏదో సర్ప్లస్ ఎనర్జీ ఎట్ల నుండి తెచ్చారు, ఎట్లా తెచ్చారు, ఆడికి ఛత్తీస్గఢ్ పోతే అర్థమవుతుంది. మరి మేము అట్లాంటి మళ్ళీ ఛత్తీస్గఢ్ పోయారా మీరు? వాళ్ళు చెప్పిన ఎనర్జీ చెప్తున్నా. వాళ్ళు చేసినటువంటి ఎంఓయూలు, ఆ యువరాజు తెచ్చినటువంటి ఒప్పందాలని 8,000 కోట్లు, అసలు పవర్ ఏంది, గ్రీన్ ఎనర్జీ మేమే ఎట్లా చేసుకుంటున్నాం, వాళ్ళు ఎట్లా చేసిర్రు. మరి ఇంత నమ్మకం లేకపోతే వాళ్ళు ఏమైనా పిక్చర్లా ఇన్ని 13 కంపెనీలు, వీళ్ళు కంపెనీల పేర్లు ఏదో చెప్తే ఇక వీళ్ళకి లిస్ట్ చెప్తాను నేను, చదివితే అర్థమైతే 13 కంపెనీలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా డూప్లికేట్ అన్నట్టు ఉన్నది. సరే, ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు చేసుకున్న ఎంఓయూలన్నీ గ్రౌండ్ అవుతాయా అండి? గ్రౌండ్ కాకుండానే, దానికి క్లారిటీ లేకుండానే మా ముఖ్యమంత్రి గారు కానీ, అధికారులు కానీ, తర్వాత డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తులు ఇది అంత గుడ్డిగా పోయి గ్రౌండ్ అయితాయా కావా దాని మీద క్లారిటీ లేకుండా ఏదో టైం పాస్ కి అయితే పోరు కదా, ఎవరైనా పోరు కదా. అటువంటి కొన్ని క్వశ్చన్స్ లేవనెత్తారు మనకి. బచ్చు శ్రీనివాస్ గారు కానీ, విజయ్ కుమార్ గారు కానీ కొన్ని క్వశ్చన్స్ లేవనెత్తారు. ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చెప్పాలి. అంటే సన్ పెట్రోకెమికల్స్ అంటే అది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన ఒరిజినల్ కాదు అని అంటూ ఉన్నారు. అంటే దిలీప్ షాంఘ్వి గారు ఒరిజినల్ కాదు అంటే ఇప్పుడు బీహార్లో 36,000 కోట్లకే డైరెక్ట్ ఓనర్ వచ్చి సైన్ చేసినప్పుడు విదేశాల్లో 67 కోట్లకి ఓనర్ ఎందుకు రారు అని ప్రశ్నిస్తున్నారు. దీనికి మరి మీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బయటకు వచ్చి సమాధానాలు చెప్పే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా వివరణిస్తాం. దాంట్లో దాచిపెట్టేది కాదు, ఇది ఓపెన్ సీక్రెట్. ఓపెన్ గా పబ్లిక్ లకు, ప్రజలకు, ప్రతిపక్షాలకు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంటది. అది అయినా ఏదో చీకట్లో ఎవరికి కనిపించకుండా 4 గోడల మధ్యలో చేసుకున్న ఒప్పందం కాదు కదా. వివరణ ఇవ్వకుండా ఎట్లుంటారు? ఖచ్చితంగా వివరణ ఉంటది కదా, ఎంపరికల్ డేటా ఉంటది కదా. మొత్తం చెప్పకుండానే అదేమన్నా సొంత నిర్ణయం కాదు కదా, ముఖ్యమంత్రి గారి సొంత నిర్ణయమా? ఆ శ్రీధర్ బాబు అన్నది సొంత నిర్ణయం ఉంటదా? జయేష్ రంజన్ లాంటి వ్యక్తులు ఆ గవర్నమెంట్ లో కూడా ఉన్నారు కదా. రేవంత్ గారు పోయిన గవర్నమెంట్ లో కూడా జయేష్ రంజన్ ఆయన కూడా ఉన్నాడు, ఐఏఎస్ ఆఫీసరు. అంత గుడ్డిగా ఏదో 4 గోడల మధ్యలో ఆయన శాండ్వి ఆ కంపెనీ కాదు, ఈ కంపెనీ కాదు, వీళ్ళు ఇట్లనే ఉంటాయి అని చెప్తున్నా. ఎందుకనంటే ఒక అంటే నేను చేయలేనిది ఇంకొకరికి చేస్తున్నారు. అందుకనే కదా వీళ్ళ మంటల్లో అదే, వీళ్ళ బాధల్లో అదే. మేం చేయలేనిది వాళ్ళు చేస్తున్నారు. ఎట్లా వస్తున్నాయి పెట్టుబడులు అంటే వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి అంశాలు చెప్తే కదా ఇంతకుముందే. ఇక్కడ పవర్ కు సంబంధించినటువంటి, అంటే కరెంట్ కు సంబంధించినటువంటి, గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ మానవ వనరులకు ప్రాబ్లం లేదు. భౌతికంగా ఇంటికి భౌగోళిక అంశాల మీద ప్రాబ్లం లేదు. చాలా స్పష్టంగా రక్షణ రంగం బలంగా ఉన్నది. ఇక్కడ అన్ని అంశాలు అనుకూలంగా తెలంగాణకు ఉన్నాయి కాబట్టి ఆయా కంపెనీలు ఉత్సాహంగా ఉన్నాయని చెప్తా ఉన్నాం. ఇది డేటాతో చెప్తున్నా. ఆ ఓనర్ లేడు, ఈ ఓనర్ లేడు. ఈ జయేష్ రంజన్ ఆయన కొత్తగా అయితే రాలేదు కదా గవర్నమెంట్లకు. మా గవర్నమెంట్ లో కొత్తగా తీసుకురాలేదు కదా జయేష్ రంజన్ ని. ఆయన ముఖ్యమంత్రి గారు ఏమడి, శ్రీధర్ బాబు సార్ ఏమడి, అలా అందరితో పాటు ఆయన ఉన్నాడు కదా. ఆయన తప్పు చెప్తాడా? పోనీ ఆ తప్పు చెప్పే అంశాలు ఉంటాయా? ఇట్లా ఇది దాచిపెట్టడం ఉంటుందా? దాచిపెట్టేది ఏముండదు, ఓపెన్ సీక్రెట్ కదా. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ఒక అధికారికంగా ఒక బాధ్యతమైనటువంటి ప్రభుత్వము ఎంఓయూలు చేసుకుంటున్నది. అది ప్రపంచంలో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ సదస్సులో చేస్తున్నటువంటి ఒక మహారాష్ట్ర నుండి ఫడ్నవీస్ గారు పోయినరు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు పోయినరు, మన రాష్ట్రం నుండి ముఖ్యమంత్రి గారు పోయినరు. అది ఇట్లా వివిధ ముఖ్యమంత్రులు పోతుర్రు, ఆ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు పోతురు, ఐఏఎస్ ఆఫీసర్లు పోతున్నారు కదా. మా రేవంత్ రెడ్డి గారు ఏదైనా ఎవరికి కనిపించకుండా ఆ డైరెక్టర్ కాదు, ఆయన ఓనర్ కాదు, ఆయన అటెండర్, ఆయన సంబంధం లేదు, ఆయన 1,000 కోట్ల రూపాయల ఓనర్ లేకున్నట్టు ఇవన్నీ ఏం మాటలు అంటారు? ఒకసారి అల్జాపూర్ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. ఒకసారి శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చాలా స్ట్రాంగ్గా చేశారండి. అంటే తెలంగాణ గవర్నమెంట్ పారిశ్రామికవేత్తలను వేధిస్తోంది అన్నారు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు, కొందరు రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా వదిలేసే పరిస్థితులు ఏర్పడ్డాయి,
గత గవర్నమెంట్ పక్షపాతం చూపిస్తే ఈ గవర్నమెంట్ మాత్రం కక్ష సాధింపులకు దిగుతోంది, వేధిస్తోంది అని కిషన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారండి. అంటే ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఇంకా ఎక్కడ కూడా బయటపడతలేదు. ప్రో ఇండస్ట్రియలిస్ట్, ఉపాధి కల్పన కోసం ఇండస్ట్రీస్ అవసరం, వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఈ యొక్క జిల్లాలో లేకుంటే పట్టణ నగరంలో కూడా ఎక్కడెక్కడైతే పరిశ్రమలు రావాలో వాళ్ళకి కావాల్సినటువంటి యొక్క సకల సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేసినట్టుగా కనబడతలేదు. ఓకే, వర్తమానం రోజు పేపర్ల మీద బ్యానర్ ఐటమ్స్ కింద మీరు హెడ్డింగ్స్ కనబడతా ఉన్నాయి. పేపర్ స్టేట్మెంట్ ఒకరోజు 4th సిటీ అని, ఇంకో సిటీ అని, లేకుంటే ఇంకో ప్రాజెక్ట్ అని మాట్లాడుతున్నారు తప్ప 1 year 1 month అయిపోయింది ఇప్పటికి. ఏ ప్రాజెక్ట్ మీద కూడా వారి యొక్క పని చాలు కాలే కదా. పేపర్ వర్క్ మొదలు కాలే, పేపర్ స్టేట్మెంట్ తప్ప ఇంకేం కాలేదు. సో మీరు అనుకున్నట్టు పారిశ్రామికవేత్తలను వేధిస్తే పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు వస్తారండి? ఇన్ని పెట్టుబడులు ఎలా వచ్చేవి? లేలే, ఇవన్నీ కూడా పాత కంపెనీ హైదరాబాద్ లో ఉన్నాయి, కొత్త కాదు. మళ్ళా కాంగ్రెస్ సర్కారు, టిఆర్ఎస్ సర్కారు అక్కడ ఉన్నటువంటి పసుపు రైతులకు అదేంటి ఇండస్ట్రీ తీసుకురావడానికి, పసుపు కూడా తీసుకురావడానికి వాళ్ళకు 5 సంవత్సరాలు దాటిపోయి వీళ్ళు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ మంత్రులు ఏం మాట్లాడతారు, ఎట్లా మాట్లాడుతున్నారు? మళ్ళీ ఆ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మంత్రులు గాని, ఎంపీలు గాని వాళ్ళకి సంబంధించినటువంటి సెంట్రల్ ఇన్ని సంవత్సరాలు పట్టింది. వీళ్ళ నెల కాంగ్రెస్ పార్టీకి చెప్పండి, నెలైందని మాట్లాడుతున్నారు. అన్ని కంపెనీలు స్టార్ట్ చేసి ఉద్యోగాలు ఇస్తే ఉంటదా? ఒక్క నెలకే. సవంతి గారు, కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికి కూడా వ్యవసాయం మీద పూర్తిగా అవగాహన లేదు. అది వీరి మాటను బట్టి అర్థమవుతా ఉన్నది. పసుపు పంట అనేది ఒక స్పైస్, 52 రకాల స్పైసెస్ లో ఇదొకటి. ఆల్రెడీ స్పైసెస్ బోర్డు ఉంది, దాన్ని వేరు చేసి ఒక్కటిగా సెపరేట్ వినండి ఆగండి సార్. వేరు చేసి సెపరేట్ గా పసుపు బోర్డు చేయాలంటే మామూలు విషయం కాదు. మిగతా స్పైసెస్ వాళ్ళు కూడా అడుగుతారు. ఆ డిమాండ్స్, ఆ సమస్యలు ప్రతి రాష్ట్రం చూస్తాయి. నా మాట కంప్లీట్ అయింది, నా తర్వాత మీరు జవాబు చెప్పండి. అనేక రాష్ట్రాల్లో ప్రత్యేకమైనటువంటి పంటలు ఉన్నాయి. ఆ పంటలకు స్పైసెస్ పేరు మీద ఆ యొక్క డిమాండ్ ఉంటుంది, వాళ్ళు కోరుకుంటా ఉంటారు. దీన్ని చాలా చాకచక్యంగా సెపరేట్ చేసి అందరిని మెప్పించి ఒప్పించి ఆ బోర్డు దట్టు రైతులు ఎక్కడైతే పండిస్తారో, ఎక్కడైతే 6 కాలం కష్టపడి పసుపును పండిస్తారో ప్రేమించి భూమి పుత్రులు, ఆ ప్రాంతాల్లో బోర్డు నిజామాబాద్ జిల్లాలో పెట్టడం జరిగింది. సో దట్ రైతులకు ఆ బోర్డు, ఆ రీసెర్చ్ సెంటర్ అన్నిటి కూడా చాలా అందుబాటులో ఉండే విధంగా మీరు మీ హయాంలో కాంగ్రెస్ పార్టీ వినండి సార్, మీ గవర్నమెంటే కదా, మీకెంత టైం కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో గతంలో కూడా సర్కార్ పాలించింది ఒక రాష్ట్రాన్ని. 10 ఏళ్ళు వైఎస్ రాజశేఖర గారి పీరియడ్ 14 పాలించింది, అంతకుముందు పాలించింది. మెదక్, జీడిమెట్ల, బాలనగర్ తప్ప ఇండస్ట్రియల్ సిటీస్ ఎక్కడ నెలకొల్పిరా? ఎక్కడ ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా? చూపెట్టండి నాకు. తెలంగాణ ప్రాంతం కావచ్చు, ఆంధ్ర ప్రాంతం కావచ్చు, వైజాగ్ మినహా ఇంకెక్కడ లేదు. ఇక్కడది ఏమీ లేదు. ఉన్నటువంటి ఒక జీడిమెట్ల కావచ్చు, లేదంటే మెదక్ కావచ్చు, ఆ పటాన్చెరు ప్రాంతంలో కూడా కావచ్చు, ఉన్న ఇండస్ట్రీ మొత్తం కూడా క్లోజ్ అవుతూ ఉన్నాయి. వాటి మీద ఎప్పుడైనా స్టడీ చేసినారా? ఎందుకు క్లోజ్ అవుతూ ఉన్నాయి? ఎందుకు ఇతర ఫీల్డ్స్ షిఫ్ట్ అవుతూ ఉన్నారు? ఎందుకు అవన్నీ కూడాను అమ్మకానికి పెట్టినారు? వాటి రివైవల్ కోసం ప్రైవేట్ నా మాట అయితే చెప్పండి. ప్రైవేట్ పక్కన పెట్టండి. ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నటువంటి ఒక షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడు తెరిచే ప్రయత్నం చేసినారా మీరు? ఎప్పుడైనా వైఎస్ రాజశేఖర పీరియడ్ లో కాలేదు, ఇప్పుడు కాలేదు, గత సర్కార్ చేయలేదు. తెలంగాణలో ఆనుమత్యంలో ఉన్నటువంటి ఆసియా మొత్తంలో కూడాను నిజాం షుగర్ ఫ్యాక్టరీ చాలా పెద్దది. ఆ 3 ఫ్యాక్టరీలు ముత్తంపేట, మెదక్ మరియు నిజామాబాద్ బోధన్
అలాగే ఇంకోటి నిజాం సాగర్ షుగర్ ఫ్యాక్టరీ, ఇవన్నీ కూడా క్లోజ్ అని కనబడుతున్నాయి మీకు. ఆ రైతుల్ని ఆదుకోవాలి, ఆ పంటను పండించి పెంచాలి, విస్తీర్ణం పెంచాలి అనే మీకు సోయి లేదా? మీరు ఏం చేసిన ప్రయత్నం? ఒక్క ఇండస్ట్రీ చెప్పండి గడ్డం శ్రీనివాస్ గారు చెప్పండి. ఈ అన్న చెప్తున్నాడు, నేను చెప్తా శ్రవంతి గారు చెప్పండి. ఈ 10 సంవత్సరాల కాలంలో మోడీ, అమిత్ షా గారు, బీజేపీ గవర్నమెంట్ పెద్దలుగా వచ్చిన అదే ప్రధానమంత్రి గారు, హోంశాఖ మంత్రి గారు, వాళ్ళు ఎవరైతే బీజేపీ అంటే అప్పుడు ఇప్పుడు అద్వానీ తర్వాత మన వాళ్ళు వాజ్పేయి ఉన్నప్పుడు బీజేపీ పార్టీ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ పార్టీ వేరు. కానీ నేను చెప్తున్నా ఈయన ఇప్పుడు ఇందాక మాట్లాడింది కదా అన్న, ఇవన్నీ గవర్నమెంట్ ఎందుకు క్లోజ్ అవుతున్నాయంటే నేను చెప్తున్నా, రైల్వేలు క్లోజ్ చేసినటువంటి ఘనత బీజేపీది, ఎయిర్ ఇండియా లాంటి సంస్థలను ప్రైవేట్ సెక్టర్లకు అప్పచెప్పింది ఘనత బీజేపీది, కేంద్ర పరిశ్రమలకు సంబంధించిన విశాఖ ఉక్కు స్టీల్గా ఇప్పటికీ కూడా రోడ్ల మీద కూర్చొని కార్మికులు నెత్తి నోరు కొట్టుకుని చనిపోతా ఉన్నారు. మరి బిఎస్ఎన్ఎల్ లాంటివి ఎట్లా ఎందుకు ప్రైవేట్ పరమే బిఎస్ఎన్ఎల్ లో ఉన్నటువంటి ఎందుకు ఆ సంస్థ నీరు గారి అదానికి చెందినటువంటి ఆ అంబానీలకు చెందినటువంటి సంస్థలు, రిలయన్స్ లాంటివి, జియో లాంటివి ఎందుకు ఈరోజు ప్రపంచంలోనే అగ్రగణుడిగా ప్రపంచ సంపద కోటీశ్వరుల్లో, కుబేరులలో నెంబర్ 1 స్థానానికి ముఖేష్ అంబానీ, ఆదాని అంబానీలు పోతారు. కానీ బిఎస్ఎన్ఎల్ సంస్థ కొలాప్స్ అవుతుంది. దానికి ఎవరు బాధ్యత గారు? వాళ్ళు వీళ్ళు చెప్తారు రైతు చట్టాలను తీసుకొచ్చి రైతులను మోసం ఇందాక మీరు మాట్లాడిన వ్యవసాయం మీద కాంగ్రెస్ పార్టీకి అవగాహన లేదని మాట్లాడారు. పార్లమెంట్ వేదికగా నల్ల చట్టాలను తెచ్చి ఎంత 1400 పైచీలకు రైతులను చంపిన ఘనత మీది కదా. ఢిల్లీ బార్డర్ లో ఇంకా నడుస్తూనే ఉంది కదా రైతులు. అదంతా మీకు కనిపిస్తలేదా? అంటే బీజేపీకి రైతాంగం మీద, రైతుల పట్ల, వ్యవసాయం పట్ల పంచవర్ష ప్రణాళికలను మేము ముందుకు తీసుకొచ్చి వ్యవసాయ ఆధారిత దేశంగా ముందుకు నడిపినటువంటి ప్రపంచ చరిత్ర కాంగ్రెస్ పార్టీ కాదా? మేము శ్రీనివాస్ గారు వస్తున్నా, ఒక్క నిమిషం. మనకి బచ్చు శ్రీనివాస్ గారితో ఒకసారి. బచ్చు శ్రీనివాస్ గారు మీ ఆడియో వీడియో మ్యూట్ అయినట్టుందండి. ఓకే బచ్చు శ్రీనివాస్ గారు ఓకే అండి. 49,550 ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది అంటే పెట్టుబడులని రేవంత్ రెడ్డి బాగా ఆకర్షించారు, ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు. దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? మేడం దాన్ని నేను కాదు, 49 అంటే దీన్ని మీరు ఒప్పుకుంటున్నారా, యాక్సెప్ట్ చేస్తున్నారా? లెట్ మీ కంప్లీట్, కైండ్లీ లిజన్. మీరు ప్రశ్న అడిగింది కదా, ప్లీజ్. నేను అన్నింటికి కలిపి స్థూల అంశానికి సూక్ష్మంగా సమాధానం వినండి. వి హానర్, వి రెస్పెక్ట్ అండ్ వి ఇన్వైట్ ద డెసిషన్ వాట్ ఎవర్ ద ఇన్వెస్ట్మెంట్ ఆర్ బ్రాడ్ బై ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. మేము స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. తెలంగాణ సమాజంలో ఒకటిగా నేనైతే గర్వపడుతున్నా. నిజంగా ఆయన పోయి ఏది పడితే అది మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారో కూడా తెలియదు నాకు. ఎన్నిసార్లు ప్రత్యక్షంగా ఎక్కడైనా మా కాంగ్రెస్ మిత్రులకు చెప్పాలని ఉండే. భాషా ప్రయోగం కూడా కేటీఆర్ గారు మాట్లాడిండ్రు నేను మాట్లాడాలా, లేకపోతే ఇంకెవరో మాట్లాడిండ్రు నేను మాట్లాడాలి ఎందుకండి? మనకు వచ్చినటువంటి స్పష్టంగా మన మనసులోని భావాలను వ్యక్తపరచడానికి అది తెలుగు అయితేంది, ఆంగ్లం అయితేంది, ఉర్దూ అయితేంది, హిందూ అయితేంది. పక్కన జయేష్ రంజన్ గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు. మీరు చక్కగా తెలుగులో చెప్పి వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారు కదా. ఎందుకు భాషా ప్రయోగం చేసినప్పుడు కూడా ఈ తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు కొంచెం వేరే వారు నవ్వేటట్టు చేస్తున్నారు? ఇది కూడా నాకు కొంత ఇబ్బందికరంగా తెలంగాణ సమాజం భావిస్తుంది. ఇది నా ఒక్కరి మాట కాదు. స్రవంతి గారు ఇంకొక మాట మీరు అంటున్నారు కదా, పారిశ్రామిక సదస్సుకి వెళ్ళి వాళ్ళు ఏ విధమైనటువంటి ఒప్పందాలు చేసుకుని వచ్చినా మంచిదే, వచ్చినటువంటి పెట్టుబడులను మేము ఆహ్వానిస్తున్నాము, స్వాగతిస్తున్నాము. కాకపోతే మా అభ్యంతరం వల్ల ఒకటే, ఏమంటే మీరు చెప్పే అంకె తప్పు చెప్తున్నారు. ఎందుకు? గతంలో మేము తీసుకొచ్చినటువంటి సంఖ్యకు పెద్ద సంఖ్య చెప్పాలనేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? మీరు మాట్లాడుతున్న ఈరోజు మీరు చెప్పే ఈనాడులో 92,000 కోట్లు ఉంది, మీరు 1,72,000 కోట్లు చెప్పిండ్రు. ఆంధ్రజ్యోతిలో 40,000 ఎంత ఉంది, ఇంకో పత్రికలో 32,000 కోట్లు ఉంది. సరే, మీరు ఎన్ని కోట్లు తెచ్చినా మంచిదే. కాకపోతే మీరు చెప్పే మాటలు ఇక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్, మీరు చెప్పే సోకాల్డ్ 16లో మోర్ దాన్ 10 ఇండస్ట్రీస్ ఆర్ ఎగ్జిస్టింగ్.
కొత్తగా వచ్చినటువంటిది ఏమీ లేదని చెప్తున్నాం. మీరు ఉన్నదాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే మంచిదే అని కూడా చెప్తున్నాం. మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ కావాలా, ఎస్టాబ్లిష్ కావాలా, మెటీరియలైజ్ కావాలా అనేటువంటిదే మా అభిప్రాయం. మాకు ఎక్కడ కూడా ఏ విధమైన అభ్యంతరం లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఏవైతే గ్యారంటీలు, వారంటీ లేని గ్యారంటీలు, 420 హామీలు, 40 మంది నాయకులు మాట్లాడి చెప్పినటువంటివి, ఇవన్నీ ప్రజల పక్షాన మేము నిలబడతాం. ఈ ప్రభుత్వం చేసే తప్పిదాలను ప్రజా గొంతుకై నినదిస్తాం. అది అసెంబ్లీ బయట, అసెంబ్లీ లోపల. మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులను పట్ల కానీ, మా పార్టీ అధిష్టానం పట్ల కానీ, కేసీఆర్ గారి పట్ల కానీ అనుచిత వ్యాఖ్యలు చేసే పట్ల ఆలోచించి చేయాలి. ఎందుకంటే మేము ఎక్కడ కూడా ఊరుకునే సమస్య ఉండదు. మాకంటే మీరు మెరుగ్గా చేసి మమ్మల్ని వెటకారం చేసే మాటలు మాట్లాడితే ఎవరైనా ఒప్పుకుంటారు. మీకు అసలు మాట్లాడరాదు. మీ తొతరపాటుదనం తుతు అని మీరే మాట్లాడతారు, మళ్ళీ మమ్మల్ని వెక్కిరిస్తారు. నేను వద్దా అంటున్నా. అట్లా చేయకండి. మీరు అంటే బచ్చు శ్రీనివాస్ గారు, మీరు అన్నట్టు ఎక్కడా గొడవలు పెట్టుకోకుండా రేవంత్ రెడ్డి గారు మీరు చేసుకున్న ఎంఓయూలు కానీ లేకపోతే మీరు చేసుకున్న ఒప్పందాలు కానీ దాన్ని పునరుద్ధరించారు అని మీరు గొప్పగానే చెప్పారు కదా. అది గొప్ప విషయమేగా. అమెజాన్ అనేటువంటిది 60,000 కోట్లు అనేది ఇట్ ఈస్ ఆల్రెడీ డిస్కస్డ్ బై ద బిఆర్ఎస్ గవర్నమెంట్. ఆన్ పేపర్ రికార్డ్ ఇది నా దగ్గర. ఐ హావ్ ఎ రికార్డ్. నేను వ్యాసాలు రాసిన పత్రికలలో అప్పుడు మా దగ్గర ఉన్న రికార్డే. ప్రభుత్వం ఆ రోజు 23 సదస్సులో మేము మాట్లాడుకొని వచ్చిందే. భవిష్యత్తులో మేము డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తాం, 60,000 కోట్ల పెట్టుబడులు పెడతాను ఆ రోజే అన్నారు. ఇట్ ఈస్ నాట్ టుడే. ద లెగసీ విచ్ ఈస్ కంటిన్యూయింగ్, ఐఎమ్ అప్రిషియేటింగ్ అంటున్నా. మేము నాట్ మీ, ఐ అంటే మళ్ళీ ఫీల్ అవుతారేమో. నాట్ మీ, ద పార్టీ ఈజ్ అప్రిషియేటింగ్. బిఆర్ఎస్ పార్టీ అభినందిస్తుంది. మాకేం అభ్యంతరం లేదండి. మీరు చేసే మాటలు ఏవైతున్నాయో మేము ఏం చేయలేదంటే తప్ప అంట. నేను కాంగ్రెస్ పార్టీని చాలా సందర్భాలలో 60 సంవత్సరాల సుదీర్ఘ కాంగ్రెస్ పాలనలో ఎంతో జరిగింది, కానీ జరగాల్సింది ఎంతో ఉండే అంట. నేను ఓ సింగపూర్ తోనో, ఓ అమెరికాతోనో, ఓ చైనాతోనో పోటీ పడ్డప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ పరిపాలించినటువంటి విధానంతో పోల్చుకుంటే భారతదేశం సాధించిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ హయాంలో చాలా తక్కువ అంట. నాగార్జున సాగర్ కట్టలేదని నేను అనగా. గడ్డం శ్రీనివాస్ గారు, నేను వస్తున్నాను. నర్రా విజయ్ కుమార్ గారు వస్తున్నా. విజయ్ కుమార్ గారు, ఓకే. గడ్డం శ్రీనివాస్ గారు ప్లీజ్ చెప్పండి. ఇందాక సీనన్ అన్నట్టు ఈ లెగసీ కంటిన్యూ చేస్తారు అనేది, అంటే ఒకవేళ మేము చెడగొట్టే ఆలోచనలు ఉంటే, మేము ఈగోలకు పోయింటే, కక్ష సాధింపు చర్యలకు ఆ పరిపాలన అట్లా ఉంటే, గతంలో వచ్చినటువంటి ఆ అభివృద్ధి పరంపరను మేము కొనసాగిస్తున్నామంటే దాని అర్థం ఏంది? మాకు అంకిత భావము ఉన్నట్ట లేనట్ట, ప్రజల పట్ల అభివృద్ధి పరంగా క్లారిటీ ఉన్నట్ట లేనట్ట. మేము ఇంకా పెట్టుబడులను పెంచుకుంటున్నాం కదా, అభివృద్ధిని వేగవంతం చేస్తున్నాం కదా, అప్పులు తీసుకురాలేదు కదా. ఇప్పుడు ఇందాక మాట్లాడిన సీనన్న 65-70 సంవత్సరాలు వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో చేసినటువంటి అభివృద్ధి ఎంత, అప్పులు ఎంత? మీరు ఈ 9 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి ఎంత, అప్పులు ఎంత, దానికి వడ్డీలు ఎంత, దాని మిత్తులు ఎంత, దాన్ని లెక్క కట్టాలి కదా. అభివృద్ధి అంటే శ్రవంత్ గారు నేను ఒక మాట చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో మిగిల్చింది ఆకలి, దరిద్రం, పేదరికం, కులం, మతం, ఇవన్నీ మిగిల్చి పెట్టింది. ఇంకా మీరే మిగిలిచ్చారు. మేము అభివృద్ధి, పరిశ్రమలు, ప్రణాళిక, 9 సంవత్సరాలు ఈ 9 సంవత్సరాలు మీరు మిగిలిచ్చింది ఏం తెలుసా? కాళేశ్వరం, సుందీల్లో అన్నారాన్ని కాట్ల కలిపారు. అది ఏం కలపలే. మీకు ధైర్యం ఉంటే కలిపిందని బయటకు వచ్చి మాట్లాడాలా? ఒక్కసారి మనతో అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి. అంటే కొన్ని వస్తున్న గడ్డం శ్రీనివాస్ గారు, అంటే క్రిసాంక్ గారని కొన్ని వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది 40,000 కోట్ల పెట్టుబడులు ప్రకటించారు, ఇంకా అది గ్రౌండ్ అవ్వలేదు. అంటే అది అవ్వలేదా అండి గడ్డం శ్రీనివాస్ గారు? ఎందుకు కాలేదండి? వీళ్ళు గ్రౌండ్ కాలేదు చెప్తారు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు చెప్తారు. శ్రీనివాస్ గారు, అది గ్రౌండ్ అవ్వలేదా అండి? 40,000 ఇప్పుడు బాల్
కాంగ్రెస్ సర్కార్ కోర్టులో ఉంది. ఉమ్, బాగానే ఆడాలి కదా. ఎక్కడ పెట్టుబడి పెట్టారు, ఎక్కడ వర్క్ స్టార్ట్ అయింది, ఏ స్టేజ్కి వచ్చింది అని ఒక ట్రాన్స్పరెంట్గా మీరు మీ వెబ్సైట్లో పెట్టండి. ప్రభుత్వం యొక్క ఛానల్ ద్వారా, దూరదర్శన్ యొక్క తెలంగాణ ద్వారా మీరు ప్రోగ్రామ్ చూపెట్టండి, మాకు వెబ్సైట్లో పెట్టండి, తెలుస్తుంది కదా. మీరు ఏమి కూడా చెప్పకుండా, చూపించకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ కాన్ఫరెన్స్ ఒక మీటింగ్ లో యొక్క ఫోటో చూపిస్తే ఎవరు నమ్ముతారు? కాదన్న వాళ్ళు వచ్చిందే నిన్న. అవును కదా. నిన్న గురించి నేను అంటలేను. గత సంవత్సరం యొక్క దావోస్ లేదు గడ్డం గారు, గత సంవత్సరం దావోస్ యొక్క రిపోర్టు, దాని ప్రోగ్రెస్ రిపోర్ట్ ముందర పెట్టారు ప్రజల ముందర. ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఒక విదేశీ పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఏ మేరకు గ్రౌండ్ అయినాయో చూపెట్టండి మాకు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో 18 ఉన్నాయి, 18లో 17 గ్రౌండ్ అయినాయి, 18 కొద్దిగా అయితా ఉన్నది అని చెప్పడం మాటలతోని కాదు కదా. ఎంత మేరకు గ్రౌండ్ అయినాయి, ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినారు, ఎంప్లాయ్మెంట్ ఉపాధి కలుగుతా ఉన్నది, ఏ ప్రాంతం, ఏ జిల్లాలో. మనం ఇంకోసారి చర్చను కొనసాగిద్దాం. డాక్టర్ గడ్డం శ్రీనివాస్ గారు, టీపీసీసీ లీడర్, రాజ్యాపూర్ శ్రీనివాస్ గారు, సీనియర్ బీజేపీ లీడర్, బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ లీడర్, నర్రా విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ యువర్ ఇన్సైట్స్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ మిడ్ డే డిబేట్. థ్యాంక్ యూ అండి.